గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బెల్ కాలమన్ సైకిల్. బెల్ కాలమన్ సైకిల్ ఇన్వర్టెడ్ బై బెల్ కాలమన్ అండ్ లైట్ ఫుట్. ఇద్దరు ఇంజనీర్ కలిపి ఈ సైకిల్ని డెవలప్ చేశారు. బేసిక్గా జౌల్ సైకిల్ ఉంది కదా హీట్ ఇంజిన్స్లో, ఆ జౌల్ సైకిల్ని రివర్స్ చేసి ఎయిర్ రెఫ్రిజిరేషన్కి ఒక సైకిల్ తీసుకొచ్చారు. ఆ సైకిల్నే వి కాల్ ఇట్ యాజ్ బెల్ కాలమన్ సైకిల్. దీంట్లో మెయిన్గా మనకి 4 పార్ట్స్ ఉంటాయి: కంప్రెసర్, కూలర్, ఎక్స్పాండర్ అండ్ రెఫ్రిజిరేటర్ స్పేస్. ఇవి 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ని బేస్ చేసుకునే మనకు 4 ప్రాసెస్లు ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకుని సైకిల్ పనిచేస్తుంది. ఫస్ట్ నేను సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్, తర్వాత డెరివేషన్. ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఇందాక మనం చెప్పినట్టు 4 పార్ట్స్: కంప్రెసర్, కూలర్, ఎక్స్పాండర్, రెఫ్రిజిరేటర్. సిరీస్ కూడా ఇలాగనే ఉండాలి. ఫస్ట్ కంప్రెసర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత కూలరు, ఎక్స్పాండరు, లాస్ట్లో రెఫ్రిజిరేటర్. 4 ప్రాసెస్లు అన్నాను కదా. దిస్ ఈజ్ 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. కంప్రెషన్ ఎలా జరుగుతుందంటే ఐసెంట్రోపిక్ ప్రాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ 2 to 3 కాన్స్టెంట్ ప్రెజర్ కూలింగ్ లేదా ఐసోబారిక్ కూలింగ్ అంటారు. ఇది కూలర్లో జరుగుతుంది. 3 and 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఇది ఎక్స్పాండర్లో జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ 4 to 1 ఐసోబారిక్ హీటింగ్. రెఫ్రిజిరేటర్ ఉంది కదా, అక్కడ మనకి ఆ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి హీట్ అంతా అబ్జార్బ్ చేసుకొని హీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. ప్రాసెస్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్న దాని గురించి. రెఫ్రిజిరేటర్ ఉంది కదా, ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే ఫిష్, మీటు, లేకపోతే మనమే ఉండొచ్చు. కూలింగ్ పర్పస్ కోసం, ఎయిర్ కండిషనింగ్ పర్పస్ కోసం మనం కూడా ఉండొచ్చు. మన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎయిర్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఎయిర్ మొత్తం హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో కంప్రెసర్కి వెళ్ళిన తర్వాత కంప్రెసర్లో ఏమవుతుంది, మనకి కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం వల్ల ప్రెజరు, టెంపరేచరు రైజ్ అవుతుంది. ప్రెజరు, టెంపరేచరు ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన ప్రెజర్ అండ్ టెంపరేచర్తో ఇట్ విల్ గోస్ టు కూలర్. ప్రెజరు, టెంపరేచరు ఇంక్రీజ్ అవుతాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కూలర్ దగ్గరికి వెళ్తుంది. కూలర్లో ఏమవుతుంది, కూలింగ్ జరుగుతుంది. ఇట్ విల్ రీచ్ టు టెంపరేచర్. ఇక్కడ ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. ప్రెజర్ మాత్రం సేమ్ ఉంటుంది. ప్రెజర్ మాత్రం అలాగనే ఉండిపోతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెజర్ కూలింగ్ కాబట్టి. ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఎక్స్పాండర్కి. ఎక్స్పాండర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండర్లో ఎక్స్పాండ్ జరుగుతుంది. అంటే కంప్రెసర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ప్రాసెస్. అలా జరగడం వల్ల ఇక్కడ ప్రెజరు డౌన్ అవుతుంది, టెంపరేచర్ కూడా డౌన్ అవుతుంది. ఇలా డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామో ఆ టెంపరేచరు ఇక్కడ కూల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసేకలే మామూలుగా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ కంటే ఇంకా తక్కువ టెంపరేచర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకు బయటకు వచ్చే ఎయిర్ టెంపరేచర్ 25 అలా ఉండింది అనుకోండి. 25 కంప్రెసర్లో పోయేసరికి ఒక 70 అయింది. ఈ 70 ఇక్కడ కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయి 25కి వచ్చేస్తుంది మళ్ళీ నార్మల్కి. మళ్ళీ ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసేసరికి ఏమవుతుంది, 25 కంటే తక్కువ రావాలి. సే 10 కానీ 15 కానీ వస్తుంది. ఆ 10-15 డిగ్రీస్ని విల్ యూజ్ ఫర్ రెఫ్రిజిరేటింగ్ పర్పసెస్. అలా యూజ్ చేసుకునేసరికి ఆ టెంపరేచర్ మళ్ళీ రెఫ్రిజిరేటింగ్ స్పేస్లో యూజ్ చేసుకునేసరికి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హీట్ అయ్యి మళ్ళీ 25కి పోతుంది. మళ్ళీ ఇక్కడ పోయేసరికి 70, మళ్ళీ 25, మళ్ళీ 10, మళ్ళీ 25. ఇట్లా కంటిన్యూస్గా సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అందుకే దీన్ని బెల్ కాలమన్ సైకిల్. బేసికల్లీ ఎయిర్గా రెఫ్రిజిరేటర్గా యూజ్ చేస్తాం కాబట్టి, రెఫ్రిజిరేటింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం కాబట్టి ఎయిర్ రెఫ్రిజిరేషన్ సైకిల్. ఇది ఇలా సైకిల్ పనిచేస్తుంది. దీంట్లో పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం. మనం పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పీవీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ప్రెజర్ ఆన్ వై యాక్సిస్, వి ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఫస్ట్ 1 to 2 ప్రాసెస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఇన్ ద సెన్స్ కంప్రెస్ అవుతుంది కదా ఎయిర్ అలా కంప్రెస్ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ప్రెజరు, టెంపరేచరు ఇంక్రీజ్ అవుతాయి. 1 to 2 బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ V1 ఉంది. కంప్రెస్ అయ్యేసరికి ఈ ట్రీ చుట్టూ వాల్యూమ్ V2, అంటే V1 నుంచి V2కి తగ్గిపోయింది వాల్యూమ్. ప్రెజర్ ఏమైంది, P1 నుంచి P2కి ఇంక్రీజ్ అయింది. P1 నుంచి P2కి ఇంక్రీజ్ అయింది. ఇది 1 to 2 ప్రాసెస్. 2 to 3 ప్రాసెస్ ఏమని చెప్పాను, ఐసోబారిక్ కూలింగ్. దట్ మీన్స్ కాన్స్టాంట్ ప్రెజర్ కూలింగ్. ప్రెజర్ కాన్స్టాంట్గా ఉంటుంది, కూలింగ్ జరుగుతుంది. దిస్ ఈస్ 2 to 3. సో P3 ఈక్వల్స్ టు P2. అండ్ నెక్స్ట్ వన్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ జరగడం వల్ల కంప్రెషన్కి రివర్స్, అంటే
ప్రెషరు టెంపరేచర్ తగ్గిపోతాయి, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ V4 అండ్ దిస్ ఈజ్ V3 నుంచి V4కి వచ్చేసింది. అండ్ లాస్ట్ వన్ ఐసోబారిక్ హీటింగ్, అంటే రెఫ్రిజిరేటర్లో మనం ప్రోడక్ట్స్ పెట్టింటాం కదా, ఆ ప్రోడక్ట్స్ నుంచి ఎయిర్ అనేది హీట్ అబ్జర్వ్ చేసుకొని హీట్ అయింది. అది కూడా ఏం ప్రాసెస్లో, కాన్స్టాంట్ ప్రెషర్లో. సో P4 ఈక్వల్స్ టు P1. ఇది PV డయాగ్రామ్ గీసే ప్రొసీజర్. నెక్స్ట్ విల్ గో టు ద TS డయాగ్రామ్. టెంపరేచర్ ఆన్ y-axis, yes, that is entropy on x-axis. ఫస్ట్ ప్రాసెస్ తీసుకుందాం. 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్, అంటే ఎంట్రోపీ కాన్స్టాంట్. ఇదిగోండి, కొంచెం పైకి గీస్తాను. 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఎంట్రోపీ ఎలా ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. దట్ మీన్స్ ఎంట్రోపీ బిఫోర్ కంప్రెషన్ ఈక్వల్స్ టు ఎంట్రోపీ ఆఫ్టర్ కంప్రెషన్. టెంపరేచర్ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఎక్కడ నుంచి, T1 నుంచి T2కి ఇంక్రీజ్ అయింది. బికాజ్ ఇట్స్ ఏ కంప్రెషన్ ప్రాసెస్, జనరల్లీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది కంప్రెషన్ ప్రాసెస్ వల్ల. నెక్స్ట్ 2 to 3 ఏం జరిగింది, కూలింగ్ జరిగింది. కూలింగ్ జరగడం వల్ల టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అగైన్ 2 to 3 టెంపరేచర్ ఏమైంది, మనకి తగ్గిపోయింది. చూసారా, T2 ఎక్కడుంది, T3 ఎక్కడుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, అంటే ఎంట్రోపీ సేమ్ ఉండాలి, ఎక్స్పాన్షన్ జరగాలి, అంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. 3 to 4 ఎంట్రోపీ చూడండి, ఇక్కడ ఎంట్రోపీ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఎంట్రోపీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. అండ్ లాస్ట్ వన్ కాన్స్టాంట్ ప్రెషర్ హీటింగ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. 4 to 1 ఇది T4. ఈ సైకిల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, టీఎస్ డయాగ్రామ్ గీసేటప్పుడు అన్నిటికంటే హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్టర్ కంప్రెషన్ వస్తుంది, ఇదిగోండి T2. అన్నిటికన్నా లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ వస్తుంది, T4. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ T1 T2 ఇన్ బిట్వీన్ ఉంటాయి. మీరు పొరపాటున T4 పైన గీసి T4 కింద వచ్చింది అనుకోండి, మీరు గీసినప్పుడు డయాగ్రామ్, అంటే ఇది కొంచెం ఎక్కువ ఇది కొంచెం తక్కువ అంటే తప్పు గీసినారనుకోండి, అప్పుడు మీరు గీసిన డయాగ్రామ్ ప్రకారం రెఫ్రిజిరేషన్ జరగదు. ఎందుకంటే తక్కువ టెంపరేచర్ ఉంటేనే T4, ఈ 4 to 1 ప్రాసెస్లో ఏమవుతుంది, హీట్ అనేది గెయిన్ చేసుకుంటుంది, అంటే మన ప్రోడక్ట్స్ నుంచి తీసుకుంటుంది. మీరు అదే T4 ఇక్కడ గీసినారనుకోండి, మన ప్రోడక్ట్సే అందులోంచి హీట్ని తీసుకుంటాయి, అంటే రివర్స్లో హీటింగ్ జరుగుతుంది. హీటింగ్ అంటే రివర్స్ అనమాట, రెఫ్రిజిరేషన్ జరగకుండా ఆ ప్రాసెస్కి రివర్స్ జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, T2 హైయెస్ట్ టెంపరేచర్ అంటే పైన ఉండాలి, T4 అనేది లోయెస్ట్ టెంపరేచర్లో ఉండాలి. అలా డ్రా చేసుకోవాలి టీఎస్ డయాగ్రామ్. ఇది జాగ్రత్తగా ఉండాలి ఈ టీఎస్ డయాగ్రామ్ గీసేటప్పుడు. సో ఇది మనకు బెల్ కాలమన్ సైకిల్ ఎక్స్ప్లెనేషను, పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్. డెరివేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతదాకా మనం థియరీ పార్ట్ అయిపోయింది, అంటే బెల్ కాలమన్ సైకిల్ ఎలా వర్క్ చేస్తుంది, పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ అయిపోయాయి. ఇప్పుడు సిఓపి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. శాంపుల్గా నేను పీవీ డయాగ్రామ్ గీసుకున్నాను బెల్ కాలమన్ సైకిల్ది, ఎందుకంటే పీవీ డయాగ్రామ్ లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడము లేదా డిరైవ్ చేయడం చాలా కష్టం మనకి, ఎస్పెషల్లీ సిఓపి. ఇప్పుడు సిఓపి దగ్గరికి వెళ్దాం. సిఓపి ఈక్వల్స్ టు హీట్ అబ్జార్బ్ డివైడ్ బై వర్క్ డన్. జనరల్గా ఇక్కడ వర్క్ డన్ ప్లేస్లో దానికి ఈక్వల్ హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జార్బ్. హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జార్బ్. హీట్ అబ్జార్బ్డ్ ఎక్కడ జరుగుతుంది, ప్రాసెస్ 4 to 1. 4 to 1లో రెఫ్రిజిరేటింగ్ స్పేస్ నుంచి హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది, కాబట్టి అక్కడ హీట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, అది కాన్స్టాంట్ ప్రెజర్లో. అలాగనే హీట్ రిజెక్షన్ ఎక్కడ జరుగుతుంది, కూలర్లో, Q2 to 3. అక్కడ ఏదైతే మనం హీట్ అబ్జార్బ్ చేసామో ఆ హీట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ రిజెక్ట్ అయిపోతుంది. ఆ రెండు కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్లు కాబట్టి కాన్స్టాంట్ ప్రెజర్లో హీట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమి, సిపి ఇంటూ T1 మైనస్ T4. ఇది హీట్ అబ్జార్ప్షన్. అలాగనే హీట్ రిజెక్షన్ సిపి T2 మైనస్ T3 మైనస్ సిపి T1 మైనస్ T4. ఓకే, ఇది మనకి ఫార్ములా. ఈ రెండిట్లో సిపి కామన్ ఉంది కాబట్టి సిపి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయ్యేసి మనకు మిగిలే ఈక్వేషను T1 మైనస్ T4 డివైడ్ బై T2 మైనస్ T3 మైనస్ T1 మైనస్ T4. ఇది ఈక్వేషన్. దీన్ని ఫర్దర్గా ఇంప్రూవ్గా సింప్లిఫికేషన్ చేయాలి అంటే ఇక్కడ T4 కామన్ తీయాలి, ఇక్కడ T2 కామన్ తీయాలి. అలా మనం కామన్ తీస్తే T4 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, T1 బై T4 మైనస్ 1 డివైడ్ బై ఇక్కడ ఏం చెప్పాను, T3 కామన్ తీయాలి,
T3 T2 by T3 minus 1 minus again ఇక్కడ T4 T1 by T4 minus 1. ఇది కామన్ తీసాం. ఇలా కామన్ తీసాక మనం క్యాన్సిల్ చేసే టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, కానీ ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడేమో T1 by T4 ఉంది, ఇక్కడేమో T2 by T3 ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకు క్యాన్సిల్ కాదు. అప్పుడు ఏం చేయాలి, మనం ఏమైనా టర్మ్స్ ఉన్నాయేమో అట్లా తెచ్చుకోవడానికి పాసిబిలిటీ అవుతుందేమో చూడాలి. ఇక్కడ ఉంది అలాంటి పాసిబిలిటీ. ఎందుకంటే 1 to 2 ప్రాసెస్ ఐసెంట్రోపిక్, 3 to 4 ఐసెంట్రోపిక్. ఆ రెండు ప్రాసెస్ని రిలేట్ చేస్తే మనం ఖచ్చితంగా ఈ టర్మ్ని క్యాన్సిల్ చేయడానికి ఒక రిలేషన్ తెచ్చుకోవచ్చు. విల్ సి 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. దట్ ఈస్ మనం ఏం రాయొచ్చు అప్పుడు, థర్మోడైనమిక్ రిలేషన్స్ బేస్ చేసుకొని T2 by T1 ఈక్వల్స్ టు P2 by P1 పవర్ గామా minus 1 by gamma. Say this is equation number 1, that is equals to pressure ratio Rp power gamma minus 1 by gamma. This is equation number 2. అట్లాగనే 3 to 4 సేమ్ థర్మోడైనమిక్ రిలేషన్. T3 by T4 ఈక్వల్స్ టు T3 by T4 పవర్ గామా minus 1 by gamma. That is equals to Rp gamma minus 1 by gamma. This is number 3. ఇది ఎందుకంటే మనకు P2 P3 సేమ్, P1 P4 ఈక్వల్ కాబట్టి రెండు సేమ్ అవుతాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 3 సేమ్, ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ రేషియోనే ఇక్కడ ప్రెజర్ రేషియోనే రెండు ఈక్వల్ కాబట్టి T2 by T1 ఈక్వల్స్ టు T3 by T4. ఫ్రమ్ equation 2 and 3, from equation 2 and 3 we can write T2 by T1 equals to T3 by T4. దీన్నే కొంచెం రీరైట్ చేస్తున్నాను, అంటే ఆర్ ఈ T3ని T1ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. T2 by T3 ఈక్వల్స్ టు T1 by T4. సరిపోయిందా? రెండు ఈక్వలే కదా. ఇప్పుడు తీసుకోండి, సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈ ఈక్వేషన్ దగ్గర నుంచి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ T2 by T3 ఉంది కదా, దాని ప్లేస్లో మనం T1 by T4 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దట్ ఈ ఈక్వేషన్లో ఈ టర్మ్స్ అంతా క్యాన్సిల్ అయ్యి సింప్లిఫై అవుతుంది. COP ఈక్వల్స్ టు ఈక్వేషన్ 1లో నేను ఇదంతా రాస్తున్నాను. T4 ఇంటూ T1 by T4 minus 1 డివైడ్ బై T3. ఇక్కడ ఏముంది, T2 by T3 ఉంది, దీని ప్లేస్లో నేను ఏం రాస్తాను, T1 by T4. T1 by T4 minus 1 మైనస్ T1 by T4 minus 1. ఇప్పుడు ఇదంతా కామన్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు COPకి వచ్చే ఈక్వేషను COP ఈక్వల్స్ టు T4 by T3 minus T4. ఇది ఒక ఈక్వేషన్. ఇట్లాంటివి ఇంకా 2 డిరైవ్ చేయొచ్చు. ఎలా అన్నది ఇక్కడ బోర్డు సరిపోలేదు, నేను డిరైవ్ చేసి చూపిస్తాను ఇది ఎరేజ్ చేసిన తర్వాత. COP ఈజ్ ఈక్వల్ T4 by T3 minus T4 అని డిరైవ్ చేసినాం. ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. COP ఈక్వల్స్ టు T4 కామన్ తీయండి కింద డినామినేటర్లో, దట్ ఈస్ T4 T3 by T4 minus 1. T4 క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ఆల్రెడీ తెలిసిందే 1 by ఇక్కడ రాసాం T3 by T4 ఈక్వల్స్ టు T2 by T1. దానికి సబ్స్టిట్యూట్ చేయండి, T2 by T1 minus 1. దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకుంటే 1 by T2 minus T1 డివైడ్ బై T1. ఈ T1 పైకి పంపించేస్తాం. సో దట్ COP ఈక్వల్స్ టు T1 by T2 minus T1. ఇది ఇంకో ఈక్వేషన్. లేదు ఇంకా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా COP ఈక్వల్స్ టు, ఇందులో T1 కామన్ తీయండి, T1 by T1 T2 by T1 minus 1. T1 క్యాన్సిల్ అయిపోతుంది. T2 by T1 ఇందాకనే మనం రాసినాం ప్రెజర్ రేషియోలో, దట్ ఈస్ 1 by P2 by P1 పవర్ గామా minus 1 by gamma minus 1. దీన్ని ఇంకొంచెం ఇంకా సింప్లిఫై చేస్తే 1 by P2 by P1 మనం ఏమంటాం, ప్రెజర్ రేషియో RP పవర్ గామా minus 1 by gamma minus 1. ఇది కూడా వ్యాలిడే. ఇవన్నీ కరెక్టే. COP
COP is equal T2 by T1 by T2 minus T1 కరెక్టే. COP is equal T4 by T3 minus T4 కరెక్టే. COP 1 by P2 by P1 గామా మైనస్ 1 by గామా మైనస్ 1 కూడా కరెక్టే. ఇది COP ఆఫ్ బెల్ కాలమన్ సైకిల్. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఎలా అంటే ఇక్కడ 1 to 2 3 to 4 ఐసెంట్రోపిక్ ప్రాసెస్లు కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని వ్యాలిడ్ అవుతాయి. ఇన్ కేస్ ఐసెంట్రోపిక్ కాకుండా ప్రాక్టికల్గా ఐసెంట్రోపిక్ ప్రాసెస్లన్నీ వెరీ డిఫికల్ట్, పాసిబుల్ కూడా కాదు. ప్రాక్టికల్గా జరిగేవన్నీ పాలిట్రోపిక్ ప్రాసెస్. పాలిట్రోపిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు COP ఎలా మారుతుంది అన్నది ఇప్పుడు నేను మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇంతకుముందు దాకా మనం కంప్రెషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఐసెంట్రోపిక్లో ఉంటే ఎలా అన్నది COP డిరైవ్ చేసాము. ఇప్పుడు పాలిట్రోపిక్ ప్రాసెస్లో కనుక జరిగితే ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. COP ఈక్వల్స్ టు QA డివైడ్ బై WCWE. WC అంటే వర్క్ సప్లైడ్ డ్యూరింగ్ కంప్రెషన్, W అంటే వర్క్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్పాన్షన్. QA CP ఇంటూ T1 మైనస్ T4 వర్క్ కంప్రెషన్ వర్క్ ఎక్స్పాన్షన్. వర్క్ కంప్రెషన్ అంటే N బై N మైనస్ 1 పాలిట్రోపిక్ ప్రాసెస్ కాబట్టి ఇంటూ P2V2 మైనస్ P1V1. P2V2 మైనస్ P1V1. దాన్నే కొంచెం సింప్లిఫై చేసి రాస్తే N బై N మైనస్ 1 ఇంటూ RT2 మైనస్ RT1. PV ఈజ్ ఈక్వల్ టు MR2, M ఈజ్ ఈక్వల్ టు 1 kg అని అజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి RT2 మైనస్ RT1 అని రాశాను. అలాగనే వర్క్ ఎక్స్పాన్షన్ దాన్ని కూడా అలాగనే రాస్తాను. N బై N మైనస్ 1 ఇంటూ RT3 మైనస్ RT4. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. COP ఈక్వల్స్ టు CP T1 మైనస్ T4 డివైడ్ బై N బై N మైనస్ 1 ఇంటూ RT2 మైనస్ RT1 మైనస్ N బై N మైనస్ 1 ఇంటూ RT3 మైనస్ RT4. ఓకే, ఇప్పుడు కామన్ దిద్దాం. N బై N మైనస్ 1 ఇంటూ R, ఎందుకంటే అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి. CP T1 మైనస్ T4 డివైడ్ బై N బై N మైనస్ 1 ఇంటూ R T2 మైనస్ T1 మైనస్ T3 మైనస్ T4. ఓకే, కొన్ని బుక్స్లో ఈక్వేషన్ రీరైట్ కూడా చేసుకుంటారు. అంటే T2 మైనస్ T3 T1 మైనస్ T4 అని మనం ఎట్లయినా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు CP T1 మైనస్ T4 డివైడ్ బై N బై N మైనస్ 1 ఇంటూ R ఇంటూ T2 మైనస్ T3 మైనస్ T1 మైనస్ T4. ఓకే, ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనకు R గురించి తెలుసు. ఫ్రమ్ థర్మోడైనమిక్స్ రిలేషన్స్ R ఈక్వల్స్ టు CV ఇంటూ గామా మైనస్ 1. CV ఇంటూ గామా మైనస్ 1. ఆ డెరివేషన్ నేను మళ్ళీ చేయట్లేదు, ఎందుకంటే మనం దీని COPకే మనం లిమిటెడ్ అయినాం. ఎందుకంటే మళ్ళీ దాన్ని చేసినాం అనుకోండి ఎక్కువ డెరివేషన్ అయిపోతుంది. R ఈజ్ ఈక్వల్ CV ఇంటూ గామా మైనస్ 1. దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు COP CP T1 minus T4 divided by N minus 1 into R place లో ఏం రాయాలి? CV into gamma minus 1. CV into gamma minus 1 into T2 minus T3 minus T1 minus T4. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు CP by CV is equal gamma. So CP by CV gamma into T1 minus T4 divided by N by N minus 1 into gamma minus 1 into T2 minus T3 minus T1 minus T4. ఓకే, ఈ గామాని కిందికి తెచ్చేసుకుంటాం ఇంకా సింప్లిఫై అవ్వడానికి. T1 minus T4 divided by N minus 1 into gamma minus 1 by gamma into T2 minus T3 minus T1 minus T4. ఇది ఫైనల్ ఈక్వేషన్. If it follows
పాలిట్రోపిక్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఫాలోస్ పాలిట్రోపిక్ ప్రాసెస్, దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. ఒకవేళ ఐసెంట్రోపిక్ అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రెండు ఐసెంట్రోపికే కాబట్టి మళ్ళీ మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్ T1 మైనస్ T4 బై T2 మైనస్ T3 మైనస్ T1 మైనస్ T4. ఇది మనం సాల్వ్ చేసిన పద్ధతి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని చూడటం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.